హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు తెలుగు తమ్ముడు. పవన్ కళ్యాణ్ గారికి సమానంగా నారా లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేయాలనేది వీళ్ళ కోరిక. అందులో భాగంగానే వీళ్ళు చాలా ప్లాన్డ్గా ముందుగానే దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్నారు. నేను ఇదే విషయం పైన నా టైమ్స్ ఆఫ్ తెలుగు అనే ఒక ఛానల్లో అక్టోబర్లో దీనికి సంబంధించి ఒక వీడియో పెట్టాను. పవన్ కళ్యాణ్ గారికి సమానంగా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలందరూ వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. దానికి ముందు లోకేష్ గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఎందుకు, మీకు కూడా సమానంగా డిప్యూటీ సీఎం ఇవ్వాలనేది మా ఆశ, ఆలోచన, మా కోరిక. ఇది మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము ఈ ప్రతిపాదన పెడుతున్నాము అని చెప్పేసి నారా లోకేష్తో మాట్లాడి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిశారు. ఇది అక్టోబర్లో జరిగింది. ఇది జరిగిన వెంటనే నేను వీడియో పెట్టాను. అప్పుడు చాలామంది నెగిటివ్గా నా పైన కామెంట్లు చేశారు. నువ్వు చెప్పేది అబద్ధం అని అన్నారు. కరెక్ట్గా ఇప్పుడు చూస్తే అదే నిజం కాబోతుంది. ఎందుకంటే ఆ రోజున మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇది సరి అయిన సమయం కాదు, వెయిట్ చేద్దాం, పవన్ కళ్యాణ్ గారు తన పని తాను బాగా చేస్తూ ఉన్నాడు, ఇలాంటి సమయంలో మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి పంపించారు. కానీ ఇప్పుడు చూస్తే ఇదే నిజం కాబోతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళవన్నీ చాలా ప్లాన్డ్గా జరుగుతూ ఉంటాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించబోతున్నారనే వార్తలు అప్పట్లోనే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు, ఏవైతే ప్రింట్ మీడియా, ఈనాడు లాంటి సంస్థలు ముందే ప్రచురించాయి. లక్ష్మీ పార్వతి ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది, ఎన్టీ రామారావు గారిని తప్పించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే కానీ తెలుగుదేశం పార్టీ అలాగే రాష్ట్రం బాగుపడదు అనే విధంగా అప్పుడు ఈనాడు లాంటి సంస్థలు కథనాలు వేశాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ప్రాసెస్ జరిగింది. మనందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారిని గద్దె దించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందు వీళ్ళు వాళ్ళ అనుకూల మీడియాకు లీకులు ఇస్తారు. ఫస్ట్ వాళ్ళతో అనిపిస్తారు. ఆ తర్వాత జనాల్లో ఎలాంటి రియాక్షన్ ఉంది, జనాలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తారు. చేసిన తర్వాత జనాల్లో కనుక ఎస్ కరెక్టే, చేస్తే తప్పే ఉంది అనే మాట వినబడితే ఇమ్మీడియట్లీ ఆ పని కంప్లీట్ చేస్తారు. ఇది తెలుగుదేశం పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య. ఇది వాళ్ళ నైజం అంతే. అలాగే ఇప్పుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే ముందుగా ఇది నేను చెప్పినట్టు దాదాపు 3 నెలల కిందట ఇది ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత దీన్ని ఏం చేశారు, వీళ్ళ సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి ఎవరున్నారు అంటే మహాసేన రాజేష్. ఇది మహాసేన రాజేష్ ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన కొత్త పలుకుల్లో వీకెండ్ కామెంట్లో ఈ విషయాన్ని మాట్లాడారు. ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే ట్వీట్ చేశాడు. అలాగే నిన్న శ్రీనివాసులు రెడ్డి ఆయన దీని గురించి బహిరంగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ముందు మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళ అనుకూల మీడియాలో అయినటువంటి టీవీ5 కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, అలాగే మహాన్యూస్ కానీ, దీంట్లో ఈ టాపిక్ పైన డిబేట్లు జరిగాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నిన్న జరిగిన డిబేట్లో నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి అనేది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ స్పందిస్తూ ఉన్నారు, ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్నారు. కొంతమంది నాయకులు కూడా దీనిపై బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారు ముందు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలంటే, రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మీ అందరికీ తెలుసు, గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వ్యక్తి. ఆయన ఏమన్నారంటే, నా మనసులో మాట కూడా అదే, నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే చాలా బాగుంటుంది అంటూనే, అసలు డిప్యూటీ సీఎం పదవి అనేది మన కాన్స్టిట్యూషన్లో లేదు, సేమ్ టు సేమ్ మంత్రికి ఉన్నటువంటి ఏవైతే పవర్స్ ఉంటాయో ఆయనకు కూడా అంతే ఉంటాయి, డిప్యూటీ సీఎం అంటే ఎక్స్ట్రా పవర్స్ ఏమి ఉండవు అంటూనే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటున్నాడు. మరి పవర్స్ లేని డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఎందుకు? ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నిన్న డిబేట్లోకి తీసుకున్న ఎవరైతే రాజకీయ నాయకులు కానీ, అనలిస్టులు కానీ, అందరూ కోరిక కూడా ఇదే, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. అలాగే టీవీ5 దీనికి ముందు మరో నేత్రం అనే ఒక అనాలిసిస్
చేసే వ్యక్తి చెప్పేది ఏంటంటే, ఇది సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, మీరు అనవసరంగా దీన్ని పెద్దగా చేస్తున్నారు, అదుపులో ఉంటే మంచిది అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. అంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్కిల్లో వినబడట్లేదు. కొంతమంది అనలిస్టులు, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు దీని గురించి ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు అన్నారు. మరి బయట స్ప్రెడ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారన్న అదే టీవీ5కి సంబంధించిన ఛానల్లో రాత్రి మూర్తి గారి ప్రోగ్రాంలో డిబేట్లో ఎలా దాని గురించి డిస్కషన్ పెడతారు? సోషల్ మీడియాలో ఎవరూ మాట్లాడలేదు. ఫస్ట్ మాట్లాడింది మహాసేన రాజేష్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒకరినక ఒకరు లైన్లోకి వస్తూ ఉన్నారు. అలా నిన్న చూస్తే మూర్తి గారి టీవీ5 డిబేట్లో కూడా 100% నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అనే విధంగా నిన్న చర్చ జరిగింది. అక్కడ కూడా రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ దాంట్లో పాల్గొన్నారు. ఆయన కూడా మళ్ళీ అదే చెప్పారు. అంటే వీళ్ళంతా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. ఇక మహాన్యూస్లో చూస్తూ ఉంటే లోకేష్కు ఇవ్వాల్సిందే, ఆయన సభ్యత్వాలు ఎక్కువగా చేశారు అని. ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది, గమనించింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తన పనిని అద్భుతంగా చేసుకుంటూ పోతున్నాడు. మంత్రిగా అలాగే డిప్యూటీ సీఎంగా తను నిజాయితీగా పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ పోతున్నాడు. అసలు డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, నో డౌట్ ఇక్కడ. ఎందుకంటే మీరు చూస్తే చాలా విషయాలు ఆయన ముందున్నాడు. ముఖ్యంగా కేంద్రంతో చాలా సఖ్యతతో ఉన్నాడు, కేంద్రంతో మాట్లాడుతున్నాడు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోరాటం చేస్తున్నాడు, గట్టిగా అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడి నిధులు తెప్పిస్తున్నాడు. మొన్ననే మీ అందరికీ తెలుసు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్యాకేజ్ కానీ, పోలవరంకు కానీ, అమరావతి రాజధానికి సంబంధించి కానీ, ఇవన్నిట్లలో పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదా? గుండెల మీద ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేసుకొని మాట్లాడారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసుతో నా రాష్ట్రం బాగుండాలని తాను తగ్గి 21 స్థానాలకు పరిమితమైనా పర్వాలేదు, రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి అనే ఉద్దేశంతో, జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎంతోమంది బాధపడ్డ 21 స్థానాలకు ఆయన పరిమితమై ఇవాళ 100% స్ట్రైక్ రేట్తో ఆయన పార్టీ గెలవడంతో పాటు తెలుగుదేశం పార్టీకి ఆయన ఆక్సిజన్ అందించాడు, ఇవాళ అధికారంలోకి తీసుకొచ్చాడు. కానీ అంత సవ్యంగా సాగుతుంది. ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే అయ్యింది ఇప్పటి వరకు. ఈ 6 నెలల్లోనే ఎందుకు అంత తొందర? ఇప్పుడు ఏమొచ్చింది నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి విషయంలో? అంటే మీరందరూ ఎగదోస్తున్నారా? లేదంటే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి మైండ్లో ఇది ఉంది కాబట్టే సైలెంట్గా దీన్ని తీసుకొస్తున్నారా అనే అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సామాన్య ప్రజానికమే ఇక్కడ మెయిన్. వాళ్ళందరూ కూడా కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్గా పనిచేసుకుంటున్న వ్యక్తిని మీరు అనవసరంగా మీరు గెలుకుతున్నారు, ఆయనను తప్పిస్తే తెలుగుదేశం పార్టీకే నష్టమని చాలామంది జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇది తెలుగుదేశం క్యాడర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సేమ్ టు సేమ్ ఇలాగే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఆయన రాష్ట్రం విడిపోయింది, ఈ టైంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి అవసరం అని చెప్పి ఆయన జనసేన పార్టీ ఒక్క సీట్లో కూడా పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు ఆ రోజున. ఆ తర్వాత ఒక 6 నెలల వరకు బాగుంది, ఆ వెంటనే వీళ్ళ బుద్ధి చూపించారు. సరే, దాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిన టైంలో ఎవరు అండగా నిలబడ్డారు? పవన్ కళ్యాణ్ గారు అర్ధరాత్రి రాజమండ్రికి వస్తూ ఉంటే అడ్డుకున్నారు. ఆ టైంలో నడి రోడ్డు మీద పడుకున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ బయటకు రాని పరిస్థితుల్లో కేవలం జనసేన పార్టీ ఒక్కటే బలంగా జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేసింది. మీ అందరికీ తెలుసు, ఆ విజువల్స్ ఇప్పటికైనా ప్లే చేసుకోండి. కొన్ని 100 సంవత్సరాలు ఏం కాలేదు, కేవలం 6 నెలలకు బిఫోర్ ఒక్కసారి మీరు రివర్స్ వెళ్ళండి, యూట్యూబ్లో వెతకండి, సోషల్ మీడియాలో మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డితో బలంగా పోరాటం చేసింది జనసేన పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాలాంటి సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తులు, జర్నలిస్టులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక్కరంటే ఒక్కరు ధైర్యంగా బయటకు రాలేకపోయారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బతికి బట్టగట్టాలంటే పవన్ కళ్యాణ్ అవసరం. పవన్ కళ్యాణ్ గారిని ఎలాగోలా అలయన్స్లోకి తెచ్చుకోగలిగితే మనం ఈసారి గట్టెక్కచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఊహించుకోలేమనే స్థాయిలో
చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఉన్నారు. ఇలాంటి టైంలో లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా సమాచారాన్ని పంపించారు. ఒకసారి కలుద్దాం, మనం మాట్లాడుకుందాం, మేము కలిసి పోటీ చేద్దాం, మీ గౌరవాన్ని ఎక్కడ తగ్గించాం, తెలుగుదేశం పార్టీతో సమానంగా మిమ్మల్ని చూస్తామని చెప్పి ఆ రోజున మెసేజ్ పంపించి ఆయనతో అలయన్స్ పెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసి అలయన్స్ ఓకే అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తీసుకొచ్చిన తర్వాత మెల్లమెల్లగా సీట్లు తగ్గించే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళు ముందే మైండ్ గేమ్ ఆడతానన్నాను కదా, వీళ్ళు వాళ్ళ అనుకూల మీడియాలో జనసేన పార్టీకి 25 అని చెప్పుకుంటూ వచ్చారు. మెల్లిగా జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ని, నాయకులని ట్యూన్ చేసుకుంటూ వచ్చారు. మైండ్ గేమ్ ఆడారు. అనుకున్నట్లుగా 24 ప్రకటించారు. 24 3 జనసేన పార్టీ బీజేపీకి త్యాగం చేసింది. ఇలా ఏరు దాటాక తెప్ప తగిలిస్తారంటారు కదా, సేమ్ ఇదే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ పదవికి న్యాయం చేయట్లేదా? పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మీరు తప్పించాలని చూస్తున్నారు? ఎందుకు అంటే ఇక్కడ ఒకటి మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మమ్మల్ని దాటుకొని వెళ్తాడో, ఇవాళ విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ఆ ప్యాకేజ్ వచ్చినా కానీ, అమరావతి విషయం కానీ, ఇలా ప్రతి చోట్ల పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంది. మరి పవన్ కళ్యాణ్ ఇలాగే దూసుకుంటూ పోతే మా పరిస్థితి ఏంటి, రేపు ఫ్యూచర్లో చిన్నబాబు పరిస్థితి ఏంటి అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో వీళ్ళు బాధపడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఆలోచన చేయట్లేదు. పదే చెప్తా ఉన్నాడు, నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఇప్పుడు కోరుకోవట్లేదు, రాష్ట్రం బాగుండాలి, ఇంకా దశాబ్ద కాలం పాటు ఈ అలయన్స్ ఉండాలని పాపం ఆయన బలంగా కోరుకుంటుంటే మీరు పొమ్మనలేక పొగబెడుతున్నారు. అంటే పవన్ కళ్యాణే విరక్తి పుట్టి ఈ అలయన్స్ నుంచి బయటకు రావాలి, ఇది వాళ్ళ ప్లానింగ్. అంటే వీళ్ళు పొమ్మనరు. ఆయన ఎట్లాగో మొండోడు కాబట్టి, ఇలాంటివి నచ్చాయి కాబట్టి ఒక్కలో అలయన్స్ అని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళిపోతాడు. మేం పంపించలేదు, ఆయననే వెళ్ళిపోయాడు, నిలకడలేదు వ్యక్తి అని చెప్పేసి మరో ప్రచారం చేస్తారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ అంతా తెలుగుదేశం పార్టీది ఇలాగే ఉంటుందనేది చాలామంది అనలిస్టులు, మేధావులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాజకీయమే ఇలా ఉంటుంది. వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీజేపీతో అలయన్స్లో ఉన్నా, ఇప్పుడు జనసేన పార్టీతో అలయన్స్లో ఉన్నా, వాళ్ళు ఎంతవరకు ఎవరిని ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడతారు. ఆ తర్వాత వాళ్ళని బయటకు పంపించేస్తారు. ఇది సత్యం. కానీ ఇక్కడ ఒక జరిగే నష్టం ఏంటంటే, నేను పదే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీకి మరోసారి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ అలయన్స్ బ్రేక్ అవడం కోసం వైఎస్ఆర్సీపీ బలంగా కోరుకుంటుంది. మీరు వాళ్ళకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చిన్నబాబు ముఖ్యమంత్రి అవడం దేవుడేరుగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చుంటాడు, పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉంటాడు, టీడీపీ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి పిచ్చి పనులు మానుకొని అనవసరంగా మీ మీడియాలో ఇలాంటి కథనాలు వేయడం పక్కన పెట్టి, ఇప్పుడే 6 నెలలు అయిపోయింది, కనీసం ఒక 2 సంవత్సరాలు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంది. ఆ తర్వాత మీరేమని చేసుకోండి. ఇది సగటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలు మాట్లాడుకునే మాట. కానీ చంద్రబాబుకి ఇప్పుడే తొందర ఎక్కువైపోయినట్టు, ఇప్పుడే చంద్రబాబుని పవన్ కళ్యాణ్తో సమానంగా చూడాలనే మీ ఆలోచన ఏంటో అర్థం కాదు. ఇక నారా లోకేష్ కూడా ఆయన చాలా మెచ్యూరిటీగా తయారవుతున్నాడు, చాలా గొప్పగా రాజకీయాల్లో రాటు తెలుతున్నాడు అనుకుంటున్నారు. కానీ నాకైతే ప్రజెంట్ అలా కనబడట్లేదు. ఎందుకంటే మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇష్యూ పైన పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి ఆయన మాట్లాడిన తర్వాత లోకేష్ గారు మాట్లాడింది ఏంటి, అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం, అది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదంటాడు. నిజంగా అక్కడే నాకు అర్థమైంది లోకేష్ అసలు ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ రాలే. ఎందుకంటే అసలు అక్కడ చనిపోయింది ప్రజలు, దాన్ని బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా. మరి ఆ బాధ్యత నుంచి బయటకు వచ్చి అది మాకు సంబంధం లేదంటాడు. అక్కడే అర్థమైపోయింది. ఇక ఇది పక్కన పెడితే లోకేష్ గారిని మీరు గమనించండి, ప్రమాణ స్వీకారం రోజున చాలా కంఫర్ట్గా ఆనందంగా కనబడ్డాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ అవుతా ఉన్నారు, రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కనబడుతుందో, నారా లోకేష్ వెనక సీట్లలో కూర్చుంటున్నాడో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు స్టేజ్ పైన కూర్చుంటే వీళ్ళు వెనకాల కూర్చోవడం, ఆ టైంలో నారా లోకేష్ గారి ఫేస్ చూడండి, చాలా డల్గా, చాలా ఇబ్బందిగా, ఎక్కడికి వెళ్ళినా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కొంచెం ఫైర్గా కనబడేవాడు. ఇప్పుడు చాలా సిక్ అయినట్టు, చాలా బాధతో, ఏదో మెంటల్గా టెన్షన్ పెట్టుకున్నట్టు, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతారనే ఆ టెన్షన్ ఆయన మైండ్లో ఆయన ఫేస్లో కనబడుతుంది. ఇది మీరు గమనించండి కావాల్సి. అలా ఇప్పుడు
వీళ్ళందరూ కావాలని ఒక మైండ్ గేమ్ ఆడుతూ ముందుగానే వాళ్ళ మీడియా సంస్థలకు లీకేజీలు ఇస్తూ ఇది ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ పోతున్నారు. ఇది ఖచ్చితంగా నేను అనుకోవడం గట్టిగా అయితే ఇంకొక 3-4 నెలల కన్నా మించి ఉంటుంది. ఏదో రోజున నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా పట్టుకొస్తారు. ఇది మనం చూస్తాం.